ప్రాంతాలు కులాలు మధ్య విద్వేషాలు సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన ముగింపు పలికి నా రోజు ఈరోజు 151 స్థానాల నుండి 11 శాసనసభ స్థానాలకి దిగజార్చి ప్రజలు శిక్షించినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి మార్పు లేదు. పాత ధోరణినే వాళ్ళు అనుసరిస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుండి నేటి వరకు కుట్రలు విద్వేషాలు చేస్తూ గొడ్డలి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు కడప పట్టణం అంటే మత సామరస్యానికి మారు పేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. అటువంటి సొంత జిల్లా కడప పట్టణం దేవుడు గడపగా అమీర్ పీర్ దర్గా ఉన్న పవిత్ర ప్రాంతంగా, అదే రకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన చర్చ్ ఉన్న ప్రాంతంగా, 3 మత విశ్వాసాలకు గుర్తుగా నాందిగా ఉన్న కడప పట్టణం హిందూ ముస్లిం క్రైస్తవులు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇటువంటి పవిత్ర భావం కలిగిన కడప పట్టణంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు మత ఘర్షణలు సృష్టిస్తుంది ఎవరు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, గమనించవలసిన అవసరం ఉంది. ఈ నెల 9వ తారీఖున కడప ఆల్మాస్ సర్కిల్, చాలా పేరున్న సర్కిల్ అది. ముఖ్యమైన 4 రోడ్ల కూడిక సెంటర్ అది. అటువంటి సెంటర్లో ఈరోజు మత ఘర్షణలు జరగటం దురదృష్టకరం. ఆల్మాస్ సర్కిల్ పేరుని మార్చాలనే ఒక నెపంతో అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం బాధాకరం. 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీ పెద్దలు కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలనే ఆలోచనే రాలేదు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయిన తర్వాత కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చే ఉదాంతాన్ని ప్రజల నెత్తి మీద రుద్దారు. కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగింది. మెజారిటీ కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారు, మేయర్ వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ మేయర్ వాళ్ళు ఉన్నారు. అటువంటి తరుణంలో 5 సంవత్సరాలు గమ్మున ఉన్నారు, ఏమాత్రం మాట్లాడలేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళు 3 సంవత్సరాలు కార్పొరేషన్ల అధికారంలో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా కార్పొరేషన్ల అధికారంలో వాళ్ళే వీళ్ళే. 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో, వారి పదవీకాలం ముగిస్తున్న తరుణంలో వారికి కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలని, దానిని టిప్పు సుల్తాన్ సర్కిల్గా పెట్టాలనే ప్రతిపాదన ఒకటి దిగిపోయేటప్పుడు, పదవి ముగిసేటప్పుడు ప్రతిపాదించడం ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
రాష్ట్రంలో అధికారంలో లేరు, కార్పొరేషన్లో కాలం పూర్తయింది. అటువంటి టైంలో సర్కిల్ పేరు ఎలా మారుతుంది, ఏ రకం మారుతుంది అనేది ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆలోచిస్తారు. అటువంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, స్థానిక ఎమ్మెల్యే మీద, తెలుగుదేశం ఎమ్మెల్యే మీద బురద చల్లాలనే ప్రయత్నంతో, రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఇటువంటి ప్రతిపాదనని తీసుకురావటం ఈరోజు వైఎస్ఆర్సీపీ దివాళాకోరు రాజకీయాలకి, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానానికి ఒక నిదర్శనం అనే సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మరి ముఖ్యంగా ఏదైతే అక్కడ పేరు మార్చాలని ప్రతిపాదన వచ్చిందో, వేరే వర్గం వారు కూడా ఆ పేరు కాదు, ఈ పేరు పెట్టండి అని వచ్చారు. ఆ రకంగా రెండు వర్గాల మధ్య విద్వేషం వచ్చింది, మాట పెరిగింది, అధికారులు సముదాయించారు, పోలీసుల మధ్యలో ఉన్నారు, ఇరు వర్గాల్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఒక పథకం ప్రకారంగా ఎవరైతే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అమ్జద్ బాషా, స్థానికంగా శాసనసభ్యుడిగా, మాజీ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అనుచరగణం, ఆయనకు దగ్గరుండే అనుచరగణం అంతా కలిసి ఈ ఘర్షణలకు దారి తీయటానికి, మత విద్వేషాలు దారి తీయటానికి మూల కారణం అయ్యారనే విషయం ఈనాడు పోలీసుల యొక్క దర్యాప్తులో తేలిందంటే వీరి నైజం మారదు, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే తపన తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే, నిజంగా కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలని ఉంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా చేసి ఉండాలి. లేకపోతే ఈనాడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రకంగా ఎన్నికల్లో పోయి ఆ రకంగా మద్దతు కూడగట్టాలి తప్ప ఈ రకంగా దొడ్డిదారిలో పోయి ప్రజల్ని రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి ఈనాడు రోడ్డు మీద తీసుకొచ్చి అసంఖ్యాకంగా ఎక్కువ జనాల్ని రోడ్డు మీద తెచ్చి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇది సరైనది కాదు, ఇది హర్షించదగ్గది కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే రోజుల్లో ఒక వర్గం యొక్క మద్దతుని వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో రాబట్టడం కోసం ఈ రకమైన దుశ్చర్యకి పాల్పడిందనేది ఈనాడు నిరూపితం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ఒక సర్కిల్ పేరు మార్చాలన్నా అది స్థానిక శాసనసభ్యుల ప్రమేయం ఉండాలి, ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉండాలి. వీరందరూ ఆలోచించి ఇది ఏం చేయగలుగుతామా, చేయలేమా, చేస్తే ఎంతవరకు చేయగలుగుతాం అనేది అధికారులు చర్చిస్తారు, ప్రభుత్వానికి నివేదిస్తారు. అంతేగాని ఒక సమస్య, ఒక సెన్సిటివ్ ఇష్యూని, ఒక వర్గం ఒక పేరుని, ఒక వర్గం వేరే వర్గం ఇంకో పేరుని ప్రతిపాదిస్తుంటే దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి బల ప్రదర్శన చేసి ఆ రకంగా సాధించుకోవాలనే ప్రయత్నం చేసిన విధానం అది సరైనది కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇరు వర్గాల్లో ద్వేషం పెంచడం మూలంగా ఇరు వర్గాలు నినాదాలు చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. ఆ రకంగా ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకున్నప్పుడు పోలీసులకు గాయాలైన తర్వాత పోలీసులు ఈ రెండు వర్గాల్ని కట్టడి చేయడానికి, రెండు వర్గాల్ని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఎవరైతే అమాయకులు ఉన్నారో అమాయకులు కూడా లాఠీ చార్జ్కి గురై గాయాలకు లోనయ్యారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన బాటలు నడిచి వారి మాటల్లో వచ్చి ఈనాడు కేసుల్లో కూడా ఇరుక్కుపోయారు. ఆ రకంగా అమాయకులు కూడా ఈనాడు కేసులో ఇరుక్కుపోయిన పరిస్థితి ఈనాడు ఉంది. కాబట్టి ఈనాడు ఏదైతే దుర్ఘటన 9వ తారీఖున జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో దానికి పూర్తి బాధ్యత వైఎస్ఆర్సీపీ
స్థానిక నాయకులు వహించవలసిన అవసరం ఉంది. ఎవరైతే కుట్రదారులు ఉన్నారో, ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ రకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఈనాడు ప్రభుత్వం లేదు. రాష్ట్రం విడిపోయింది. అభివృద్ధిలో ముందుకు పోవాలి, పెట్టుబడులు రావాలి. అదే రకంగా అనేక సంస్థలు ముందుకొస్తే తప్ప ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు. అంతేకాదు ఆదాయం కూడా పెరగదు. కానీ ఎప్పుడైతే ఈ రకమైన ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అభివృద్ధికి ఆటంకం కల్పించి ఆ రకంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఏదైతే అభివృద్ధి పందాలో ముందుకు దూసుకుపోతుందో దాన్ని అడ్డుకోవటానికి చేసే ప్రయత్నాల్ని ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్య తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరి ఎట్టి పరిస్థితుల్లో మరి చేయి దాటితే ఉపేక్షించే పరిస్థితులు లేదు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదు. రాష్ట్రం అభివృద్ధి పందాలు నడుస్తున్నప్పుడు ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, మత సామరస్యం ఉండాలి, శాంతియుతమైన సహజీవనం ఉండాలి, మరి చట్టపరంగా అందరూ స్వేచ్ఛగా ఉండాలి. ఎక్కడ కూడా రౌడీజం, ఫ్రాక్షనిజం లాంటి రాకూడదు. కులాల మధ్య మరి ఘర్షణలు జరగకూడదు, మతాల మధ్య ఘర్షణలు జరగకూడదు అనేది తెలుగుదేశం పార్టీ విధానం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకనే ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయినప్పుడు, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ ఆయన సినిమా నటుడుగా ఒకేసారిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా 1983 వరకు హైదరాబాద్ పాత బస్తీలో మత ఘర్షణలు జరుగుతుండేవి. రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగేవి. అమాయకులైన అటు హిందూ సోదరులు కానీ ఇటు ముస్లిం సోదరులు ప్రాణాలు పోయేవి, ఆస్తులు నష్టమైపోయేవారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, ఆస్తి ఎవరిదైనా ఆస్తే, మానం ఎవరిదైనా మానవే. ప్రభుత్వ పరంగా ఉన్న నేను మరి కులాలకి మతాలకు అతీతంగా ప్రాణ మాన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఆనాడు చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం మూలంగా ఎవరైతే ఆనాడు మత విద్వేషాలను రెచ్చగొట్టి మరి మత సామరస్యం దెబ్బతీస్తున్నారో అటువంటి వాళ్ళని మరి చట్టపరంగా ఉక్కు పాదాల కింద వాళ్ళని కఠినంగా శిక్షించడం మూలంగా మరి ఈనాడు హైదరాబాద్లో మత సామరస్యం వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈనాడు ఏదైతే సంస్కృతి ఉందో కాంగ్రెస్ పార్టీలో మత ద్వేషాల ద్వారా ఓటు బ్యాంకు చేసే రాజకీయం ఆనాడు 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా మత ఘర్షణలు జరిగినాయి. ఆనాడు చెన్నారెడ్డి గారిని దింపడానికి కూడా మరి ఆనాడు పాత బస్తీలో లేని మత సంఘర్షణలు సృష్టించి ఆ రకంగా మత విద్వేషాలు జరిగినాయని చెప్పి చెన్నారెడ్డి గారిని మరి అధికారం నుంచి దించేసిన చరిత్ర కూడా మనకుంది. ఆనాడు చెన్నారెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రి పదవిని దిగిపోతున్నప్పుడు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపడానికే ఈ మత ఘర్షణలు సృష్టించారు అని చెప్పారంటే అధికారం కోసం, రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం దేనికైనా తెగిస్తారు అనేది ఈనాడు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ చేస్తుందనేది ఈనాడు రాష్ట్రంలో రుజువైన సత్యం అని సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు ఎవరైతే కడపలో ఉన్న ఇరు వర్గాల వారు ఉన్నారో ఈరోజు ఇరు వర్గాల వారు శాంతి సామరస్యంగా ఉండండి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మత ఘర్షణలను ప్రోత్సహించదు. అక్కడ ఆ సెంటర్కి ఆల్మాస్ సెంటర్కి ఏ పేరు పెట్టాలో ఏ పేరు పెట్టకూడదో ప్రభుత్వ పరంగా అక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ వారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు సమన్వయం పాటించాలి. ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ కుట్రల్లో వాళ్ళు చేస్తున్న విధానాల్లో మీరు ఉచ్చులో మరి రావద్దని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన కుట్రల్లో కొందరు అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు వేసిన మరి కుట్రలో మరి ఏదైతే కుతంత్రాల్లో కొందరు అత్యుత్సాహంగా పాల్గొనడం మూలంగా కూడా ఈనాడు ఈ ఘర్షణలకు కారణభూతమైందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నా. కాబట్టి అమాయకులైన మరి యువకుల జీవితాలతో చెలగాటాలు ఆడొద్దు.
ఆ రకంగా వాళ్ళ తల్లిదండ్రులకి బాధ కల్పించొద్దని మరోసారి వైఎస్ఆర్సీపీ నాయకులను నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఆ రకమైన పరిస్థితుల్లో దాపరించకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ ఆల్మా సర్కిల్ యొక్క సమస్యని ప్రభుత్వానికి వదిలేసి అక్కడ శాంతి నెలకొల్పడంలో అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ